Hi everyone, AKSIS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఇస్ సంతోష్ కోక. ఈ రోజు మనం మధ్యయుగ చరిత్ర నుంచి ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 21st August 2024. Evaluate the Bhakti movement's influence on social equality. How did the Sufi movement complement these changes? సామాజిక సమానత్వంపై భక్తి ఉద్యమం ప్రభావాన్ని అంచనా వేయండి. సూఫీ ఉద్యమం ఈ మార్పులను ఎలా పూర్తి చేసింది అని ఇచ్చారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఈ క్వశ్చన్ అనేది 2 parts గా ఇచ్చారు. ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ లో మనం భక్తి ఉద్యమానికి సంబంధించి లిమిటేషన్స్ అనేవి, పరిమితులు అనేవి కనెక్ట్ చేయాలి. అయితే ఈ 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే టెక్నిక్ ఇది. సో క్వశ్చన్ రీడింగ్ సంబంధించి 1 నిమిషం వెచ్చించి ఇక్కడ ఉన్న క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, అసలు ఏంటి టాపిక్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ భక్తి మూవ్మెంట్ అనే సూఫీ మూవ్మెంట్ అనేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఈ రెండు మనం బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ సోషల్ ఈక్వాలిటీ అనేది మేజర్ టాపిక్. సో అయితే ఇక్కడ 2 parts లో ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ మనం భక్తి మూవ్మెంట్స్ ప్రభావం ఏదైతే ఉందో సామాజిక సమానత్వం మీద అది ఫోకస్ చేయాలి. నెక్స్ట్, హౌ డిడ్ ద సూఫీ మూవ్మెంట్ కాంప్లిమెంట్ దీస్ చేంజెస్, సూఫీ మూవ్మెంట్ ఎలా కంప్లీట్ చేసింది అనేది కూడా ఇక్కడ రాయాలి. సో ఇవాల్యుయేట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ ఇవాల్యుయేట్ అంటే ఏంటి, మనం పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా పర్టికులర్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ తో, ఫ్యాక్ట్స్ తో దాన్ని కంప్లీట్ చేయాలి. జస్టిఫికేషన్ పార్ట్ ఈస్ మెయిన్. ఆల్రెడీ మనం ఒక 15 క్వశ్చన్ ట్యాగ్స్ తో ఒక వీడియో అయితే మనం స్టార్టింగ్ లో చేసుకున్నాం. అది చూడండి. అది క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పే మనం ఆన్సర్ రైటింగ్ అనేది Day 1 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ 15 క్వశ్చన్ ట్యాగ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అవే రిపీట్ అవుతాయి. ఎలా డీల్ చేయాలనేది దీని నుంచే మనకు తెలుసుకున్నాం, మెయిన్స్ ఆన్సర్స్ అనేవి. సో అయితే ఇవాల్యుయేట్ కి సంబంధించి ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఇక్కడ భక్తి మూవ్మెంట్ ప్రభావం ఏదైతే ఉందో అంచనా వేయండి అని ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఎలా పాజిటివ్ గా రాస్తూ, నెక్స్ట్ అందులో ఉన్న పరిమితులు ఏంటి, ఏం చేయలేకపోయింది అనేది కూడా ఇక్కడ రాయాలి కనెక్టివిటీ పాయింట్ గా. నెక్స్ట్ మనం హౌ అనేది రెగ్యులర్ కీవర్డే, ఎలా సూఫీ మూవ్మెంట్ కాంప్లిమెంట్ చేసింది ఈ మార్పులు అనేది కూడా ఇక్కడ రాస్తాం, రైట్. సో అయితే కీవర్డ్స్ సందర్భంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. ఇక్కడ ప్రభావానికి సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పరిమితుల ప్రకారం తీసుకుంటాం, రైట్. హౌ డిడ్ ద సూఫీ మూవ్మెంట్ కాంప్లిమెంట్ దీస్ చేంజెస్, కాంప్లిమెంట్ దీస్ చేంజెస్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ మార్పులను ఎలా పూర్తి చేసింది అనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ అంశాలు మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి అనేది మనం చూస్తాం. ఆల్రెడీ మనం నిన్నటి నుంచి మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం, రైట్. సో ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి మనం ఇంక్లూడ్ చేసుకోవాలంటే కంపల్సరీ హిస్టరీ క్వశ్చన్ అనగానే టైం పీరియడ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాం, రైట్. 7th to 17th or 8th to 18th, రైట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేమ్స్ కానీ పర్టికులర్ ఆర్ట్స్ నేమ్స్ కానీ బుక్స్ నేమ్స్ కానీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కబీర్, రామానుజ, మీరాబాయ్ అండ్ సంత్ తుకారాం లాంటి పేర్లు మనం భక్తి మూవ్మెంట్ కి సంబంధించి, లేదా కవ్వాలి, దిగర్ లాంటి పేర్లు సూఫీ మూవ్మెంట్ కి సంబంధించి, బాబా ఫరీద్ అండ్ నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా మొహినుద్దీన్ చిస్తి అనే ఈ ఎగ్జాంపుల్స్ లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా మనం కంపల్సరీ మనం చూపించాలి, రైట్. అవి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే పరిచయానికి సంబంధించి మనం చూసే ముందు ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది 6 to 8 minutes లో మనం కంప్లీట్ చేస్తాం. ఎలా, ఈ 2 steps మనం బ్యాలెన్స్ చేసుకుని 2 minutes లో కంప్లీట్ చేస్తే, బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ప్రాపర్ గా చేసుకుంటేనే మన 6 minutes లేదా 8 minutes లో టోటల్ 8 minutes లో మనం కంప్లీట్ చేసేయచ్చు ఆన్సర్. అయితే పరిచయానికి వచ్చేసరికి మధ్యయుగ కాలంలో సామాజిక అసమానతలను స్పష్టం చేయండి అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనం రెగ్యులర్ గా CA ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం, స్టాటిక్ తో మనం ముగిస్తాం ఇంట్రడక్షన్. బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా రాయడానికి ఇది హిస్టరీ టాపిక్ కాబట్టి ఇక్కడ ఈ సమానత్వానికి సంబంధించి, సామాజిక అసమానతలకు సంబంధించి ఇచ్చారు కాబట్టి దాన్ని స్పష్టం చేసే విధంగా ఆ కంటెక్స్ట్ లో రాస్తాం అనమాట. సో ఇక్కడ భక్తి మూవ్మెంట్ కి సంబంధించి మనం స్టార్ట్ చేయకుండా మధ్యయుగ కాలంలో సామాజిక అసమానతలను స్పష్టం చేస్తూ మొదలు పెడతాం. అంటే ఇక్కడ భక్తి మరియు సూఫీ ఉద్యమాలు కావచ్చు, వేరే ఉద్యమాలు కావచ్చు, మధ్యయుగ భారతదేశంలో సమాజంలో వ్యాప్తి చెందిన అసమానతలను మనం శక్తివంతమైన సామాజిక మత సంబంధ ఉద్యమాలుగా ఎలా మనకి కనిపించాయి అనేది చెప్తాం, రైట్. అదే విధంగా ఇక్కడ భక్తి సూఫీ ఉద్యమాల సంక్షిప్త నేపథ్యం అంటే జస్ట్ నార్మల్ దాన్ని ఒక పేరాలో ఈ రెండింటిని మనం లింక్ చేయాలి. అంటే భక్తి ఉద్యమం హిందూ సాంప్రదాయంలో పుట్టిందని, వ్యక్తిగత భక్తి మరియు అంతర్గత ఆధ్యాత్మికతను ప్రోత్సహించినప్పుడు, లేదా ఒక పక్క సూఫీ ఉద్యమాల లాంటివి తీసుకుంటే ఇస్లామిక్ మతం నుంచి సంప్రదాయాల నుండి పుట్టిందని, ప్రేమ, కరుణ మరియు సర్వజీవుల ఏకత్వాన్ని నొక్కి చెప్పింది అనేది కూడా మనకి చెప్పొచ్చు. ఈ 2 ఉద్యమాలు స్థిరంగా
ఉన్న సామాజిక ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ సమానత్వం మరియు సోదరభావం సిద్ధాంతాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర అనేది ప్లే చేసిందని ఇక్కడ చెప్తాం, రోల్ ప్లే చేసిందని. రైట్, ఇది ఇక్కడ పరిచయాన్ని మనం అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన టాపిక్స్, అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ సోషల్ ఈక్వాలిటీ కాబట్టి దాన్ని లింక్ చేస్తూ. రైట్, నిర్మాణంలోకి వచ్చేసరికి సామాజిక సమానత్వంపై భక్తి ఉద్యమం యొక్క ప్రభావం. ఇక్కడ ఏం అనుకున్నాం, ఇవాల్యుయేట్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి దానికి సంబంధించిన పాజిటివ్స్ లోకి వస్తాయి. ప్రభావం ముందు రాస్తూ కుల వ్యవస్థపై విమర్శ అనేది మొదటిగా మనం చెప్పొచ్చు. అంటే భక్తి ఉద్యమం మధ్యయుగ భారతీయ సమాజాన్ని ప్రబలంగా ఉన్న కఠినమైన కుల వ్యవస్థను సవాల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి కబీర్ గాని, మనం చెప్పుకున్న రవిదాస్ గాని, రైట్, అదేవిధంగా సంత్ తుకారాం గాని, వీళ్ళు ఎక్కువగా ఈ కుల వివక్షను బహిరంగ విమర్శించారు కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా కబీర్ గారి దోహాలు ఏవైతే ఉన్నాయో, ద్విపదలు అంటాం, పై కులాల ఈ పక్షపాతాన్ని లేదా వివక్షను, ఆధ్యాత్మిక ప్రాప్యతను ఒక ప్రత్యేక సమూహానికి పరిమితం చేస్తూ సమానత్వ భావనను ప్రోత్సహించే ఉద్దేశంతో ముందుకెళ్లారు. రైట్, భక్తి ఆరాధనను ప్రోత్సహించడం కూడా ఇక్కడ మెయిన్ సెకండ్ ఇంపాక్ట్ గా చెప్పుకోవచ్చు. భక్తి సంతులు ఏవైతే ఉన్నాయో, మనం మెయిన్ గా భక్తి సైన్స్ కి సంబంధించి సాధారణ మనం తీవ్రంగా దృష్టి పెట్టారు దీని మీద, సాంప్రదాయకంగా బ్రాహ్మణ వర్గం చేత నియంత్రించబడినప్పటికీ. రైట్, సో ఉదాహరణ మనం చూసుకుంటే భక్తి ఉద్యమంలో కీలకమైన రామానుజుడు ఎక్కువగా చెప్పుకోవచ్చు. దేవుడిపై భక్తిని అందరికీ మనం కల్పించాలి అని సూచించారు. కులాల వారిని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇక్కడ ప్రోత్సహించారు. రైట్, మహిళా సాధికారత కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణగా మనం ఇక్కడ మీరాబాయిని కంపల్సరీ మన ఆన్సర్ లో కనిపించాలి. ఇక్కడ మీరాబాయి పుత్రపు రాజకుమారిగా మనకి తన భక్తి గీతాలతో సామాజిక అంచనాలను సవాల్ చేసింది. ముఖ్యంగా లార్డ్ కృష్ణ డివోటీగా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం సమాజంలో లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రకటనగా చూపించింది. అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, ప్రాంతీయ భాషలు మరియు ప్రాప్యత అంటే యాక్సెసిబిలిటీకి కూడా మనకి అందరికి అందుబాటులో ఉండే విధంగా కూడా ముందుకెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంత్ తుకారాం గానే మనం చెప్పుకోవచ్చు. సంత్ తుకారాం గారు ఇక్కడ తన అభంగనలను మరాఠీ భాషలో రాశారు. దాన్ని మళ్ళీ ఆండాల్ గారు తమిళ్లో రాసి ఆమెను అది జనాలకు చేరువుగా చేశారు. ఈ విధంగా సామాన్య ప్రజలు కూడా కులం లేదా విద్యా స్థాయిని క్షుణ్ణంగా చూడకుండా భక్తి సందేశాలని అందుకున్నారు. రైట్, ఇక్కడ మేజర్ గా అదొక ఫోకస్ పాయింట్. నెక్స్ట్, కమింగ్ టు అవర్ నెగిటివ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అంటే నెగిటివ్స్ కాదు, పరిమితులుగా చెప్పుకోవచ్చు. లిమిటేషన్స్ ఆర్ డ్రాబ్యాక్స్. పరిమిత సామాజిక పరివర్తన అనేది మొదటిగా చెప్పుకుంటే ఇక్కడ భక్తి ఉద్యమం సామాజిక సమానత్వంపై భావనను ఉన్నప్పటికీ అది కుల వ్యవస్థను సమూలంగా మార్చడంలో కొంత మార్పును ప్రేరేపించలేకపోయింది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఉదాహరణగా మనం చెప్పుకుంటే కబీర్ గా మనం చెప్పుకోవచ్చు. కబీర్ వంటి సైన్స్ కుల వివక్షను విమర్శించినప్పటికీ వారి ఉపదేశాలు కుల వ్యవస్థను నిర్మూలించడానికి అంత మార్పులు చేసే విధంగా అయితే లేవు అనేది చెప్పవచ్చు. నెక్స్ట్, ఉద్దామ భావనలు లేమిగా ఇక్కడ భక్తి ఉద్యమం యొక్క అతి కఠిన భావనలు కావచ్చు సామాజిక వ్యవస్థలు సవాల్ చేసే వాటిని తరచుగా పక్కన పెట్టారు ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్యమకారులు కానీ లేదా విప్లవానికి పూర్తిగా వీళ్ళు విరుద్ధంగా ఉంది ఆ టైం పీరియడ్. రవిదాస్ లాంటివి వారిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రవిదాస్ వంటి సైన్స్ ఎవరైతే ఉన్నారో కులాల వారిలో కీలక భూమిక కలిగిన వారు, కానీ వారి ఉద్యమాలను వెనకబడి ప్రధాన మత కథనంలో విలీనం చేశారు. అది కూడా ఇక్కడ మనం పర్సనల్ గా చూసాం. రైట్, లింగ అసమానత యొక్క నిలకడకి సంబంధించి మాట్లాడుతున్నా ఇక్కడ భక్తి ఉద్యమం కొందరు మహిళలకు వారి ఆధ్యాత్మికతను వ్యక్తపరచడానికి ఒక వేదికగా ఉంది, కానీ సమాజంలో పితృస్వామిక నిర్మాణాలు ఎక్కువగా ఉండడం వల్ల దానికి ఒక సవాలుగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరాబాయిని మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మీరాబాయి యొక్క జీవితం ప్రేరేపణగా లేదా ప్రేరణగా ఉన్నప్పటికీ మనం అదొక అపవాదంగా మిగిలిపోయింది. అంటే ఉద్యమం సమాజంలో స్త్రీల స్థితిని చాలా మార్పు అనేది మనకి కనిపించలేదు వీరి వల్ల. అదొక లిమిటేషన్ గా చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసరికి సూఫీ ఉద్యమం, అదేవిధంగా దాని పరిపూరకమైన పాత్ర మూడవ మన ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ గా మనం యాడ్ చేసుకున్నాం. మొత్తం 2 పాయింట్లు ఉన్నాయి, 2 పార్ట్సే. ఇక్కడ కనెక్టివిటీగా మనం పరిమితులు అనేది యాడ్ చేసుకున్నాం. రైట్, ఎందుకు ఇవాల్యుయేట్ అనే కీవర్డ్ ని జస్టిఫై చేసాము. నెక్స్ట్, సమ్మిళిత ఆధ్యాత్మిక ఆచారాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే సూఫీ ఉద్యమం ప్రేమ మరియు భక్తి పైన దృష్టి పెట్టి సామాజిక అవరోధాలను తగ్గించడానికి సహకరించింది. ఈ సూఫీ ఆచారాలు కావచ్చు, ఖవ్వాలి
ధికర్ వంటి వాటికి అన్ని వర్గాల వారిని ఆకర్షించేలాగా సమానత్వం భావనలో ప్రజల్ని కలిపి ఉంచే అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో ఉదాహరణ మనకి సూఫీ దర్గాలు మనం ప్రెజెంట్ గా ఇక్కడ చెప్పొచ్చు. సూఫీ దర్గాలు ఇక్కడ నిజాముద్దీన్ ఔలియా కావచ్చు, లేదా ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ ఔలియా దర్గాలు కావచ్చు, లేదా ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి యొక్క దర్గాలు అజ్మీర్ లో ఉన్నాయి. సామాజిక ఐక్యత కేంద్రాలుగా కూడా మారాయి. రైట్, సోదర భావాన్ని ప్రోత్సహించడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇన్సానియత్ అంటాం. ఇక్కడ బాబా ఫరీద్ మరియు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి వంటి సూఫీ సైన్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమ, కరుణ, అదేవిధంగా మానవత్వం విలువలను ప్రోత్సహించే విధంగా ముందుకెళ్లారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి యొక్క అజ్మీర్ లోని ఉపదేశాలు, ఆచారాలు మానవత్వం, శాంతి, సామాజిక ఐక్యతను ప్రోత్సహించి మనం సామాజిక విభజన లేకుండా ఉండే సమాజానికి సహకరించాయి. అది ఇక్కడ మేజర్ గా ఈ పాయింట్ కి జస్టిఫికేషన్ మనం ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి గురించి రాయొచ్చు అజ్మీర్ కి సంబంధించి. రైట్, నెక్స్ట్ సంయుక్తత మరియు సామాజిక సామరస్యంగా ఇక్కడ మనం ఒక పాయింట్ రాసేటప్పుడు భక్తి మరియు సూఫీ ఉద్యమాలు తరచుగా కలిసినట్టు కనిపిస్తాయి. అందుకని ఏకీ సంయుక్తత అన్నాం. ఇక్కడ వారి సామాజిక సమానత్వం భావనను బలపరుస్తూ ఈ సంయుక్తత ఓపిక మరియు పరస్పర గౌరవం పట్ల ఒక సంస్కృతిని ప్రోత్సహించి సామాజిక ఐక్యత కోసం విస్తృతమైన ఉద్యమాన్ని సుసాధ్యం చేసింది. సో అది కూడా ఇక్కడ మేజర్ పాయింటే. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటే భక్తి మరియు సూఫీ సంప్రదాయాల్లోని ప్రేమ మరియు భక్తి పైన దృష్టి పెట్టడం ద్వారా ఈ సామాజిక విభజనలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి సమానత్వ భావనను ప్రోత్సహించాయి. అది మేజర్ వీళ్ళిద్దరి సిమిలారిటీస్ సంబంధించి చూసుకుంటే, అంటే కాంప్లిమెంటింగ్ అంటాం, అంటే పూర్తి చేసింది అనేది ఇక్కడ చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి ఈ పైన చెప్పిన భక్తి మరియు సూఫీ ఉద్యమాలు మనకి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో భారతీయ సమాజాన్ని మానవత విలువలపై ఉన్నతంగా ఉండే ఒక సమాజం వైపు నడిపించడంలో ఒక పెద్ద అడుగు వేసాయని చెప్పచ్చు. అయితే సామాజిక వ్యవస్థలో లోతుగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పకడ్బందీ చర్యలు అవసరంగా అనిపించిన ఈ సామాజిక లేదా సమకాలీన కాలంలో మనం చూసుకుంటే అంటే ఇక్కడ వారి వారసత్వం అంటే ఇక్కడ సూఫీ లేదా భక్తి మూవ్మెంట్ సంబంధించి చెప్పచ్చు. సమకాలీన భారతదేశంలో సామాజిక న్యాయం మరియు సమానత్వం వైపు ప్రయత్నాలను ప్రేరేపిస్తూనే ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఇక్కడ భవిష్యత్తు ఉద్దేశించి మనం జనరల్ గా ముగింపు రాస్తాం. కానీ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకి తరువాతి కాలానికి సంబంధించి రాయడము లేదా సమకాలీన అంశాలకు సంబంధించిన ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం సెట్ చేసుకోవాలి కంక్లూజన్ లో. రైట్, ఇది బెస్ట్ అప్రోచ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది జయప్రకాష్ రాశారు. ఈ పర్టికులర్ ఆన్సర్ సంబంధించి మనం చూసుకుంటే భక్తి అనేది ఒక దేవునిపై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో కూడిన అంకిత భావంగా చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా భక్తి ఉద్యమంలో ప్రధానంగా సగుణ శాఖలు ఏర్పడినాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. హిందూ మతంపై ఇస్లాం చేసిన సైద్ధాంతిక దాడులు హిందూ మత ప్రతిష్టతను దెబ్బతీశాయని, హిందూ మతంలోని బహుదేవ ఆరాధన కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, మూఢనమ్మకాలు అపహేళనకు గురయ్యి హిందూ మత లోపాలు సంస్కరించడానికి భక్తి ఉద్యమం కృషి చేసింది అనేది కూడా చెప్పారు. అద్వైతం కావచ్చు, విశిష్ట అద్వైతం కావచ్చు, రామభక్తి మొదలైన ఎగ్జాంపుల్స్ గా కూడా తీసుకొచ్చారు. వెరీ గుడ్ ఇంట్రడక్షన్. బట్ ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ లో ఎప్పుడు మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మనం చూసుకుంటే టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయాలి. రైట్, కంపల్సరీ అది ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ మనం భక్తి ఉద్యమ ప్రభావం ఏదైతే ఉందో మొదటి పార్ట్ ని అడ్రస్ చేస్తూ మధ్యవర్తుల అవసరం లేవని నొక్కి చెప్తూ భక్తి ఉద్యమం ప్రజాపతుల పూజారుల ఆధిపత్యాన్ని దెబ్బతీసిందని, అదే మన అప్పట్లో ఉన్న హిందూ మతానికి సంబంధించి భక్తి ఉద్యమకారులు ఇక్కడ శిష్ట భాష అయిన సంస్కృతిని విడనాడి ప్రజల భాషలను స్వీకరించారు. అది కూడా ఒక ఇంపార్టెంట్. పంజాబీ, హిందీ భాషల వికాసానికి తోడ్పడడం కావచ్చు. భక్తి ఉద్యమకారులు తమ భావనను ప్రచారం చేయడం కోసం ప్రజలకు దగ్గరగా ఉండే భజనలు, కీర్తనలు, గేయాల ద్వారా కూడా ప్రజల భాషల్లో భక్తిని ప్రచారం చేయడం జరిగింది. భక్తి ఉద్యమకారులు వర్గ కుల భేదాలను నిరసిస్తూ నిమ్న వర్గాల సామాజిక అభ్యున్నతి కూడా కొంతవరకు తోడ్పడినారు అనేది కూడా చెప్పారు. భక్తి ఉద్యమాలు కొన్ని సాంప్రదాయాలు రాజకీయ ఉద్యమాలు కూడా దారితీశాయని, సిక్కు మతం ప్రజల రాజకీయ శక్తిగా మారడం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాంపుల్ గా చెప్పారు. నెక్స్ట్ సవాలుకు వచ్చేసరికి ఇక్కడ సవాలు అనేది చెప్పకూడదు, పరిమితులు అని చెప్తే క్లియర్ గా ఉంటుంది.
రైట్. సో భక్తి ఉద్యమకారులు కుల భేదాలను నిరసించినప్పటికీ కుల వ్యవస్థ ఆధిపత్యం తగ్గలేదని ఇక్కడ చెప్పొచ్చు. భక్తి ఉద్యమం కొన్ని రకాల శాఖలుగా మారి ఆధ్యాత్మిక రంగాన్ని సంక్లిష్టం చేసింది అనేది కూడా చెప్పొచ్చు. రైట్. సూఫీ ఉద్యమ మార్పులు అంటే లాస్ట్ కీవర్డ్ ని ఇక్కడ చెప్పుకుంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ 12వ శతాబ్దం నుంచి సూఫీ ఉద్యమం భారతదేశంలో మొదలైందని చిస్తీ మనకున్న సోహవర్ది ఫర్దేశీ, నక్షాబందీ కావచ్చు, కవారి కావచ్చు, ఫతేరి కావచ్చు వంటి 6 శాఖలను కలిగి ఉందని కూడా. సూఫీలు రాజభాష అయిన పర్షియన్ తిరస్కరించి ప్రజల భాష అయిన పంజాబ్, హిందీ భాషలో కూడా ప్రచారం చేశారు. సూఫీలు మానవ సేవకు ప్రాధాన్యం ఇచ్చారని, సూఫీలు భారతదేశంలో వ్యాపించే క్రమంలో హిందూ మత ప్రచారానికి కావచ్చు, అదేవిధంగా భక్తి ఉద్యమ ప్రభావానికి గురైనారనేది, యోగ ధ్యానం పట్ల ఆకర్షితులైనారనేది కూడా. సూఫీలు తమ బోధన ద్వారా ఎందరో హిందువులను ఆకట్టుకున్నారని, ఉర్దూ ఉత్సవాల్లో కూడా హిందువులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దర్గాలు సంకీర్ణ సాంస్కృతిక వేదికలుగా మారాయనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో భక్తి ఉద్యమకారులు హిందూ మతంలోని పూజారులను ఆధిపత్యాన్ని ప్రశ్నించగా సూఫీలు ఉలేమాల పద్ధతులను కూడా ఇక్కడ నిరసించారు. సూఫీల ప్రభావంతో సూఫీ సంగీత వ్యాప్తిలో రాగా, త్యాగయ్య వంటి వారి కృషి వలన కర్ణాటక సంగీతం వికసించిందని కూడా చెప్పారు. సూఫీలు భక్తి ఉద్యమకార ఆచారాలు సాంప్రదాయాల కన్నా హృదయ స్వచ్ఛతకే ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇరువురు హిందూ ముస్లిం సమాజాల మధ్య అవగాహన పెంపొందించేందుకు తోడ్పడినారనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో ఓవరాల్ గా మనం ఇక్కడ ఆన్సర్ లో అన్ని అంశాలు ఇంక్లూడ్ చేసినట్టే. కొన్ని ఇంక్లూజన్ లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కొన్ని నేమ్స్ కబీర్ గారు కానీ, రవిదాస్ గారు కానీ, రామానుజన్, ఇవన్నీ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో సూఫీ దర్గాలు, నిజాముద్దీన్ ఔలియా వంటి, మొయిజుద్దీన్ చిస్తి, ఖ్వాజా మొయిజుద్దీన్ చిస్తి గారు కానీ, ఇలా ఈ దర్గాల గురించి, అజ్మేర్ అండ్ ఢిల్లీ గురించి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వైజ్ అక్కడక్కడ మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓన్లీ హిస్టరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనం పాయింట్స్ రాస్తే సరిపోదు. మనం డిఫరెంట్ ఆన్సర్స్, రిమైనింగ్ ఆన్సర్స్, రిపోర్ట్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అనేవి రాస్తుంటాం. బట్ ఇందులో మెయిన్లీ ఆర్ట్స్ కానీ లేదా కొన్ని లిటరేచర్స్ కానీ సంబంధించి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్. అవి మిస్ అయ్యే. రిమైనింగ్ ఆర్ గుడ్. ఇక్కడ టైం పీరియడ్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ కొన్ని కరెక్షన్స్ వైజ్ చెప్పుకుంటే ఆన్సర్ అంతా ఇంకా ఒక ఈ బార్డర్ ప్లేస్ లో మీరు బార్డర్ చేసుకుని నీట్ గా ఫుల్ బార్డర్ 4-sided బార్డర్ తో రాయండి. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇలాగా రాస్తున్నారు, అందుకని మనం చెప్తున్నాం. రైట్. 4-sided బార్డర్ తో రాస్తే మీకు ఎంత వరకు రాస్తారో అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఈ మధ్య మనకి వచ్చిన కొన్ని మెయిన్స్ ఇన్స్ట్రక్షన్స్ వైజ్ చూస్తే 3 pages ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి అదొకసారి చూసి దాని డిజైన్ లో మనం ఈ లైన్స్ అనేవి మనం తీసుకోవచ్చు. రైట్. సో అదేవిధంగా పాయింట్స్ వైజ్ రాసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం, స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయండి. రైట్. కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పాయింట్స్ నెంబర్స్ కానీ కొన్ని బుల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది. రైట్. సో అది చూసుకోండి. రిమైనింగ్ ఆర్ గుడ్. సో ఇక్కడ నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేవి కంక్లూజన్ పార్ట్ లో కనిపించాలి. రైట్. సో క్వశ్చన్ విధంగా దాన్ని నార్మల్ గా అవగాహన పెంచేందుకు ఎలా అంతవరకు సమాజం మధ్య అవగాహన పెంపొందేందుకు తోడ్పడినారు అనేది కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నెక్స్ట్ డెవలప్మెంట్స్ కానీ లేదా మనకున్న కాంటెంపరీ టైం ప్రెసెంట్ సిచ్యువేషన్ కి రిలవెంట్ గా ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే బుద్ధిజం కానీ, జైనిజం కానీ, అదేవిధంగా భక్తి మూవ్మెంట్, సూఫీ మూవ్మెంట్ గురించి రాస్తున్నప్పుడు ప్రెసెంట్ రిలవెన్స్ ఈజీగా లింక్ చేసుకోవచ్చు. రైట్. సో రిమైనింగ్ ఆర్ గుడ్. ఇక్కడ మేజర్ గా ఫోకస్ చేయాల్సిన అంశాలు అయితే మనం చెప్పుకున్నాం కదా, అవి చూసుకోండి. రిమైనింగ్ గుడ్. సో ఈ ఆన్సర్ కి మనం 4.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. కొన్ని లిమిటేషన్స్, కొన్ని కరెక్షన్స్ వైజ్. రైట్. సో అయితే అలా రాస్తూ ఉండండి కంపల్సరీ. సో మెనీ ఆస్పిరెంట్స్ ఆర్ రైటింగ్ ఎవ్రీడే. సో అన్ని రాస్తున్నారు, బట్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు చాలా మంది. అదే 4 marks, 4.5 marks లో ఉన్నారు. అంటే మార్క్స్ వైజ్ మనం చెప్పట్లేదు ఇక్కడ. సో ఇంప్రూవ్మెంట్స్ అనేది నేను కామెంట్స్ లో ప్రతి కీవర్డ్స్ కి మనం చెప్తూ ఉన్నాను. సో కామెంట్స్ చేస్తున్నాను. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆన్సర్ అనేది రాయాలి. దాన్ని డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. లేకపోతే ఆల్మోస్ట్ 45 days కంప్లీట్ చేసాం కాబట్టి సో సేమ్ మార్క్స్, సేమ్ ఇంప్రూవ్మెంట్స్ లేకుండా ఉంటే మనకి టైం వేస్ట్. రైట్. సో కంపల్సరీ దాని మీద ఫోకస్ చేయండి. కంపల్సరీ మనం మెయిన్ శిక్షణ, ఫ్రీ ఇనిషియేటివ్ అనేది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి తక్కువ టైం ఉంది కాబట్టి. రైట్.
Bay 47 కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 22nd August 2024. Discuss the significance of mangroves in coastal protection. Examine the recent threats to mangrove ecosystems in India and the measures taken to protect them. తీర ప్రాంత రక్షణలో మడ అడవులు ప్రాముఖ్యతను చర్చించండి. భారతదేశంలో మడ అడవులు పర్యావరణ వ్యవస్థలకు ఇటీవల ముప్పులు మరియు వాటిని రక్షించడానికి తీసుకున్న చర్యలను పరిశీలించడానికి ఇచ్చారు. ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇక్కడ తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాంగ్రూవ్స్, మడ అడవులు. రైట్, కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. రైట్, కోస్టల్ ప్రొటెక్షన్ సంబంధించి రీసెంట్ గా మనకి చాలా ఫ్లడ్డింగ్ కానీ లేదా సైక్లోన్స్ కానీ ఎస్పెషల్లీ వచ్చాయి కాబట్టి దాని రిలేటెడ్ గా కంపల్సరీ ఎగ్జామినేషన్ లో అడిగేటాం. మీ ఆన్సర్స్ యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.